జర్మనీలోని గెల్సన్ కిర్చెన్ నగరంలో హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఒక దోపిడీ జరిగింది. క్రిస్మస్ పండగ సెలవులను ఆసరాగా తీసుకున్న దుండగులు ఓ బ్యాంకును టార్గెట్ చేసుకుని భారీ దోపిడీకి తెరతీశారు. ఒక బ్యాంకులోని వేలాది లాకర్లు పగలగొట్టి సుమారు 35 మిలియన్ల డాలర్లు అంటే మన భారత్ కరెన్సీలో దాదాపు 300 కోట్లు విలువైన నగదు, బంగారం, ఇతర వస్తువులు, నగలను ఎత్తుకెళ్లారు. పశ్చిమ జర్మనీలో స్పార్కాసే సేవింగ్స్ బ్యాంక్ బ్రాంచీలో ఈ భారీ చోరీ జరిగింది. క్రిస్మస్ పండుగల సందర్భంగా గురువారం నుండి ఆదివారం వరకు బ్యాంకులు సెలవుగా ప్రకటించారు. దీంతో ఆ దుండగులు తమ పనిని పూర్తి చేసేందుకు అత్యంత సులువు మార్గం ఎంచుకున్నారు. దుండగులు ఒక పార్కింగ్ గ్యారేజ్ నుండి బ్యాంక్ అండర్ గ్రౌండ్ వాల్డ్ గదిలోకి పెద్ద డ్రిల్లింగ్ మిషన్ సహాయంతో సొరంగాన్ని తవ్వారు. బ్యాంకులో ఉన్న మొత్తం 3250 సేఫ్ డిపాజిట్ బాక్సుల్లో 95% పైగా అంటే 3000కి పైగా లాకర్లు పగలగొట్టారు. ఆ లాకర్లలో ఉన్న మొత్తం సొమ్మును దోచుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఫైర్ అలారం మోగడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా ఈ భారీ దొంగతన వ్యవహారం బయటకు వచ్చింది. నిందితులు మాస్కులు ధరించి బ్లాక్ కలర్ ఆడి RS6 కారులో తప్పించుకుని వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో వీడియోలు రికార్డులయ్యాయి. ఈ చోరీకి వాడిన కారు నెంబర్ కూడా లేదు. ఈ చోరీకి వాడిన కారు నెంబర్ ప్లేట్ కూడా దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ బ్యాంకుకు సంబంధించిన వందలాది మంది కస్టమర్లు బ్యాంకు ముందు గుమిగూడి తమ ఆవేదనని వ్యక్తం చేసుకున్నారు.